డబుల్ గేమ్ పైన ఐఆర్జేసీ సీరియస్గా ఉంది. ఓవైపు ఖతార్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులు కొనసాగించడాన్ని ఐఆర్జేసీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము కూడా అదే చేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. నువ్వు దగ్గర పంచాయతీ చేసుకుందాం, నేను కేర్ సార్ట్అవుట్ చేద్దాం, పంచాయతీ అయిపోయిన తర్వాత మనం ఈ సమస్యను ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి చర్చలు జరుపుతూ ఇంకోవైపు దాడి చేస్తావా? ఇది ఐఆర్జీసీ అడుగుతున్న క్వశ్చన్. పంచాయతీ ఎక్కడ జరుగుతుంది? ఈ దేశాలకు సంబంధించి ఆ సెటిల్మెంట్ ఎక్కడ జరుగుతోంది? ఖతార్ వేదికగా. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా జరగబట్టి 1 month అవుతోంది. 1 monthగా చర్చల పేరుతో ఇరాన్ ప్రతినిధులు మొత్తాన్ని అక్కడ మోహరింపజేసి ఇటు అమెరికా ఏం చేస్తోంది? వార్షిప్తోని లేదంటే ఇంకేదైనా మిసైల్స్తోని వేరువేరు ప్రాంతాల నుంచి ఇరాన్లో ఉన్నటువంటి బందరాబాద్ పోర్ట్ దగ్గర ఆర్మీ బేసెస్ పైన, సీ మైన్స్ పైన, నౌకల పైన భయంకరమైనటువంటి దాడి. సౌత్ ఇరాన్ దగ్గర మళ్ళీ దాడి చేసింది. టెహరాన్ నగరాన్ని మళ్ళీ చుట్టుముట్టింది. అమెరికా ఎయిర్ బేస్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలను తుడిచి పెట్టేస్తామని ఇప్పుడు ఐఆర్జీసీ కూడా వార్నింగ్ ఇస్తోంది. చర్చలు కనుక కొలిక్కి రాకపోతే ఇంకా కొనసాగుతున్నాయి అంటున్నప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి ఆయన ఏం చెప్తున్నారు? ఇంకా కొలిక్కి రాలేదు, ఎటువంటి చర్చలు కొలిక్కి రాలేదు, అంతా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలపైన మేము కూడా దాడి చేస్తాం, ఇక అది కేవలం మా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే. ఇప్పటికైనా ట్రంప్ తన కండిషన్లకు ఒప్పుకోవాలని చెప్పి ఐఆర్జీసీ అంటోంది. ఐఆర్జీసీ చాలా క్లియర్గా చెప్తోంది, మేము మీకు అవసరమైతే యురేనియం రిజర్వ్స్ కూడా వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం వెనక్కి ఇవ్వడానికి? న్యూట్రలైజ్ చేస్తాం, వాటిని న్యూక్లియర్ వెపన్ తయారు కాకుండా న్యూట్రలైజ్ చేస్తాం. కానీ ఒకే ఒక్క కండిషన్, మా దేశానికి స్వయం ప్రతిపత్తి ఉంది, మా దేశంలో ఇంటర్నల్గా జరిగేటువంటి ఈ విషయాలపైన మీరు ఎవరు కూడా డిస్కస్ చేయకూడదు. సో డిస్కస్ చేయకూడనే సిచ్యువేషన్లో పదే పదే వాళ్ళు చెప్తున్నా నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ట్రంప్ వైపు నుంచి ఎస్ మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము, ఇంటర్నల్ ఇష్యూస్లో మేము మాట్లాడమని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. నో రెస్పాన్స్ ఎట్ ఆల్, వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటి? మీరు స్టేట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయాలి. ఇటు డొనాల్డ్ ట్రంప్ మాటకి ఇరాన్ సమాధానం ఏంటంటే 20 లక్షల కోట్లు నష్టపోయా, నీ బాబు గారి సొత్తు అదంతా కాదు కదా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నష్టానికి ఏ రకంగా మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారో చేసి చూపించండి, అంతేగాని మీరు ఈ రకంగా ఇవ్వకుండా ఉంటే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది అటు ఐఆర్జీసీ చెప్తున్నమాట. మీరు ఓవైపు చర్చలు అంటూనే ఇంకోవైపు దాడి చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీ గల్ఫ్ కంట్రీస్ పైనటువంటి అమెరికా స్థావరాలపై దాడి చేస్తాం, అది కేవలం ఆత్మరక్షణలో భాగమే అబ్బాస్ అగార్చి చెప్తున్నమాట. ట్రంప్ ఇదే సీన్ కంటిన్యూ చేస్తే తాము దేనికైనా సిద్ధమని చెప్పి ప్రకటిస్తోంది ఐఆర్జీసీ. ఇరాన్ శాంతికి మాత్రమే తల వంచుతుంది, యుద్ధానికి దిగితే తెగిస్తామని చెప్తోంది. ట్రంప్ పెట్టిన కండిషన్స్ ఏంటి, ఇరాన్ ఏం కండిషన్స్ పెట్టింది, యుద్ధం ఎలా ముగియబోతోంది, ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు ఆర్టీ అందిస్తూనే ఉంది. ఒక చిన్న మాట మీకు చెప్తాను. అమెరికా ఏమంటోంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా రెజ్యూమీ చేంజ్ కావాలి, మీ పరిపాలన మీ పాలకులు మారాలి, ఎందుకంటే వాళ్ళు నా మాట వినడం లేదు కాబట్టి. అలాంటి ఉద్దేశంలో అలీ ఖమేనీ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేసి February 28న అదే రోజున హతమార్చారు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ నేతన్యాహు ఇద్దరు కలిసి. చనిపోయాడు ఆయన. రెజ్యూమీ మారింది కదా. సుప్రీం లీడర్గా అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ వస్తే ముస్తఫా ఖమేనీ యొక్క నియామకాన్ని కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించడంతో పాటుగా ఆయన కోమాలో ఉన్నాడని, ఆయన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని, వెంటిలేటర్ పై ఉన్నాడని, ఆయనకి లేవలేడని, చచ్చిపోయాడని చెప్పి రకరకాల ప్రచారాలు కూడా అమెరికా వైపు నుంచి వినిపించాయి. కానీ దాన్ని తిప్పికొట్టింది ఇరాన్. ఇప్పుడు ఐ డోంట్ మీన్ నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఇరాన్కి సహకరిస్తున్నాను, అమెరికాను విభేదిస్తున్నాను, అమెరికాకు సహకరిస్తున్నాను, ఇరాన్ విభేదిస్తున్నాను కాదు. అక్కడ జరుగుతున్న ప్రతి ఆస్పెక్ట్ మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ అందించడం నా ఉద్దేశం. సో ముస్తఫా ఖమేనీ నియామకం కంటిన్యూ అవుతోంది. ఆయన అలీ ఖమేనీ తర్వాత ఆయనే సుప్రీం లీడర్గా ఎన్నుకోబడ్డారు. అక్కడ ఆర్మీ అండ్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ వీళ్ళందరూ కూడా సిద్ధమైపోయి చర్చలకు సిద్ధమై ఉన్నారు. సో చర్చలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే చర్చలు సిద్ధమని చెప్పి సాయంత్రానికల్లా పిలుస్తాడు, మరుసటి రోజు మార్నింగ్ దాడి చేస్తాడు. ఈరోజు సాయంత్రం చర్చలు జరుగుతాయని చెప్పి మాట్లాడుకొస్తాడు. 1-2 డేస్లో మొత్తం ముగుస్తాయని చెప్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ అటాక్ చేస్తాడు. ఈ రకంగా జరుగుతున్నాను, ఇట్స్ గోయింగ్ ప్రాసెస్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి? ఫస్ట్లీ మా ఫారెన్ రిజర్వ్స్ ఎత్తేయాలి, ఇరాన్ పెట్టిన కండిషన్. తర్వాత మా దేశాన్ని మేము పరిపాలించుకోగలుగుతాం, నీ ప్రమేయం ఇక్కడ ఉండకూడదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం. మా దేశానికి జరిగినటువంటి నష్టానికి మీరు మాకు ఆర్థిక సహాయం అందించాలి. యురేనియం నిల్వలు మా దగ్గరే ఉంటాయి, యురేనియం నిల్వల్ని మేము ఉంచుకుంటాం, మా ఇష్టం, అది మా దేశానికి సంబంధించిన వ్యవస్థను మేము చూసుకుంటాం. ఇది ఫస్ట్ డే ఇనిషియల్గా 6 కండిషన్స్ పెట్టింది
ఆల్మోస్ట్ 10 కండిషన్లు, దాంట్లో మెయిన్ 6 కండిషన్లు ఇరాన్ అమెరికాకు పెట్టింది. ఇరాన్ కూడా 12 కండిషన్లు పెట్టింది. ఇరాన్ పైన అమెరికా కూడా 12 కండిషన్లు పెట్టింది. అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఒక విషయం మాత్రం యాక్సెప్ట్ చేయం, యురేనియం రిజర్వ్స్ మీ దగ్గర ఉండకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ యురేనియం రిజర్వ్స్తో మీరు తగాదా అంటే న్యూక్లియర్ పవర్ రెడీ చేయడం కానీ ఇంకేదైనా రెడీ చేయడం లాంటివి ఉండకూడదు. ఇది డొనాల్డ్ ట్రంప్ పెట్టిన కండిషన్. ఫైనలీ దానికి కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక స్టేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అని కానీ ఆర్థిక సహాయం చేయడం అని కానీ చర్చిద్దాం, ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఏందని చర్చిద్దాం. కానీ మీరు యురేనియం రిజర్వ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు అని అంటే మొన్న పెజెస్కియాన్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తే ఏం మాట్లాడుకొచ్చారు, యురేనియం రిజర్వ్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ దాట్ టు, వీ వాంట్ ఓన్లీ పీస్, మాకు శాంతి కావాలి, ప్రపంచ శాంతి కోసం మేము మాట్లాడతాం, మీలాగా మేము మాట్లాడము, యురేనియం రిజర్వ్స్ని కూడా న్యూట్రలైజ్ చేసుకుంటాం ఒకే ఒక చోట, అది నతంజానా, ఫార్దో లేదంటే ఇస్ఫహాన్, ఈ 3 ప్రాంతాల్లో ఒక చోటే న్యూక్లియర్ రిజర్వ్స్ ఉంటాయి, యురేనియం రిజర్వ్స్ ఉంటాయి, మిగిలినవన్నీ కూడా న్యూట్రలైజ్ చేస్తామని ఇరాన్ అనౌన్స్ చేసింది. కానీ మా ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి, మమ్మల్ని ఇంతగా నష్టపరిచిన తర్వాత మేము ఎలా రిట్రైవ్ అవ్వాలి, ఇది క్వశ్చన్ చేస్తోంది ఇరాన్. ఐఆర్జీసీ పెజెస్కియాన్ క్వశ్చన్స్ ఇవి. మాకు ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాం నో అంటోంది మార్క్ రూబియో. భారతదేశ పర్యటనలో కూడా మాట్లాడుకొచ్చింది అదే ఆయన, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా అంటే మాత్రం యాక్సెప్ట్ చేయం. ఫారెన్ మినిస్టర్ ఆఫ్ అమెరికా మరి వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని దాడి చేసి వాళ్ళని హతమార్చి వాళ్ళని చంపేసి ఆ తర్వాత మేము అలా చేయకూడదు, మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదు అని చెప్పే కండిషన్ ఇరాన్ పైన అమెరికా పెట్టడం ఇది తప్పు అని ఇరాన్ భావిస్తోంది. సో గతంలో మాదిరిగానే ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి అని చెప్తున్నారు, ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి, బట్ వాళ్ళ జరిగిన నష్టాన్ని అమెరికా పూడుస్తుందా, గల్ఫ్ కంట్రీస్ ఏమైనా సహాయం చేస్తాయా? నో రెస్పాన్స్ అట్ ఆల్ టిల్ నౌ. ఐఆర్జీసీ ఆగ్రహానికి గురవడం గల కారణం ఏంటంటే మీరు చర్చలు జరుగుతున్నాయి, చర్చలు అని చెప్తూ ఉన్నారు, ఖతార్ వేదికగా చర్చలు అన్నారు, ఆ చర్చలు పూర్తవకముందే మళ్ళీ దాడి జరుగుతోంది. ఇదేం పరిస్థితి, ఇదేం న్యాయం అంటూ ఐఆర్జీసీ క్వశ్చన్ చేస్తోంది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే శాంతి కోసం అయితే మేము తల వంచుతాం, కానీ యుద్ధం అంటే మాత్రం తెగిస్తాం, ప్రాణాలు సైతం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నమ్మరు, ఇరాన్ ఒక పిలుపునిచ్చింది, అమెరికాలో సైన్యం వస్తోంది, అమెరికా వార్షిప్స్ వస్తూ ఉన్నాయి, మన దగ్గర సైన్యాన్ని చంపేస్తూ ఉన్నాయి, మన సైన్యం రోజు రోజుకి తగ్గిపోతోంది, మన సైన్యంలో చేయడానికి మనుషులు కావాలి అని అంటే 18 సంవత్సరాల యువకులు కొన్ని లక్షల మంది ఐఆర్జీసీతో ఇరాన్ ఆర్మీతో జత కట్టడానికి సిద్ధమైపోయారు. ఇరాన్ ఆర్మీతో జత కట్టారు కొన్ని 12 లక్షల మంది అన్నట్టుగా తెలుస్తోంది. ఓ కౌంట్ 12 లక్షల మంది వచ్చి జత కట్టారు ఇరాన్ ఆర్మీతో. దేనికోసం? అమెరికాపై పోరాటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మా ప్రాణాలు కూడా వదిలేస్తాం అవసరమైతే అన్నట్టుగా. అలాంటి ఐఆర్జీసీ ఇప్పుడు మళ్ళీ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. ఓవైపు చర్చలు అంటూనే ఇంకోవైపు దాడులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తోంది ఐఆర్జీసీ. నిజంగానే ఐఆర్జీసీ కనుక మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ పైనో అమెరికా వార్షిప్స్ పైన అటాక్ చేయగలిగితే, చేయాలని నిర్ణయించుకుంటే యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కానీ డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకార భావానికి ప్రతీకగానే చూడాలి. చర్చలు జరుగుతున్నాయన్నప్పుడు మరి అన్నిటి తెలిసిన వ్యక్తి, ప్రపంచ శాంతి కోరుకుంటున్నానని చెప్పేటువంటి శాంతి బోధకుడుగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుగుతున్న తరుణంలో ఎందుకు మళ్ళీ అటాక్ చేయాల్సి వస్తోంది? సో దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ అనుకోవాలా, లేదు పక్కా ప్రీ ప్లాన్డ్గా పూర్తిగా ఇరాన్ని అంతమొందించడం కోసం చేస్తున్న ఎత్తుగడలు ఎజెండానే అనుకోవాలా? సో మీ అభిప్రాయం ఏంటి? అమెరికా ఆర్ ఇరాన్ ఎవరు చేస్తోంది కరెక్ట్? ఇరాన్ని పూర్తిగా అంతమొందించాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అమెరికా డొనాల్డ్ ట్రంప్కి మీరు సహకరిస్తున్నారా? మీరు మద్దతుగా ఉండాలనుకుంటున్నారా? ప్లీజ్ డూ కామెంట్.